ఒరే ఫణి, అమ్మ ఓరోసి, నాకెందుకో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎందుకు నాన్నా? ఏమోరా, ఆ సత్య ఇప్పటికే నిజమంతా కక్కేసి ఉంటుంది. పోలీసులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారేమోరా. అవునరా ఫణి, నాకు అదే డౌట్గా ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడం అవసరం అంటావా? మనం ఇంటికి వెళ్ళిపోదాంరా. నీ అమ్మ కడుపు మాడ. మనం ఇంటికెళ్ళినా సరే దీని వెనక మనమే ఉన్నామని తెలిస్తే ఈ పోలీసులు ఎత్తుక్కుంటూ వచ్చి మరీ తంతారు. అమ్మో, ఏం కదని చెప్తున్నాను కదా నాన్న, రండి వెళ్దాం. ఏమోరా, నాకు భయం వేస్తుంది. రండి మావయ్య, ఏం జరగదు. నాన్న, పదబుసు. పదండి. పదండి. ఓ అమ్మో. రండి. సార్ నమస్కారం సార్. నమస్తే. ఇతనేనా ఫనీ అంటే? అవును సార్, వాడే. కానిస్టేబుల్స్, పట్టుకోండి వీళ్ళని. ఒరే పని, నేను చెప్పాను కదరా, ఆ సత్యం మొత్తం చెప్పేసినట్టుంది. ఏంట్రా చూస్తున్నారు? నా సంగతి తెలిసి కూడా నన్ను అరెస్ట్ చేయించారు కదా, అందుకే జరిగింది మొత్తం చెప్పేశాను. వీళ్ళు చేసిన తప్పులకి పాపాలకి వీళ్ళని తుక్కు రేకొట్టాలి. స్టేషన్లో ఎన్ని లాఠీలుంటే అన్ని లాఠీలు తీసుకొచ్చి తుక్కు రేకొట్టండి. కొట్టండి అయ్యా. సార్ ఒరే పనిగా, నేను అప్పుడే చెప్పానురా వెనికిపోదామని. కానీ నువ్వు లోపలికి తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు. అబ్బో అబ్బో. మీ మావయ్య మాట వినుంటే ఈ పాటికి పారిపోయి ఉండేవాడు. ఈ దెబ్బలు తగిలేవి కాదు. నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే. మీరు ఇటు వేస్తున్నారు. వీళ్ళు ఇటు వేస్తున్నారు. అమ్మా, నిన్న వాడిని ఎంత కొట్టినా తప్పులేదే. అబ్బో అబ్బో అమ్మో. సార్, ఇలా కాదు సార్, మీరేదో థర్డ్ డిగ్రీ అని ఇంట్రాగేట్ చేస్తారు కదా, అలా ఇంట్రాగేట్ చేయండి. ఇంట్రాగేషన్ అంటారా? ఈ వయసులో నాకు ఇంట్రాగేషన్ అంటే పుట్టుకుని పోతాడురా. వెదవన్నారు వెదవా, లోపల తీసుకొచ్చావు. నా మాట విన్నావా? పాముకి పాలు పోసినట్టు మీ అందర్నీ మా వాళ్ళు, సొంత వాళ్ళు అనుకున్నందుకు మాకింత వెన్నుపోటు పొడవాలని అనుకుంటారా? మిమ్మల్ని ఎప్పుడు పరాయి వాళ్ళలా చూడలేదు, కానీ మీరు మా మీద ఇంత ప్లాన్ చేస్తారా? మీరు చేసిన పని అత్తయ్య గారికి తెలిస్తే ఏమవుతుందో మీరు అసలు ఆలోచించారా? అత్తయ్య, ఇంక వీళ్ళు మనతో ఉండటానికి అనర్హులు. అత్తయ్య గారికి ఫోన్ చేసి చెప్తాను. వీళ్ళని ఇంటి నుంచి తరిమేద్దాం. వీళ్ళకి ఆస్తులు చిల్లి గవ్వ కూడా రానివ్వకుండా చేస్తాను. కొట్టద్దు 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 కొట్టద్దు. అబ్బో అబ్బో కొట్టద్దు. అబ్బో ఇందాకదంతా ఇమాజినేషనా? ఇమాజినేషన్ ఏంటి బుసు? ఏమి లేదే. ఆ సత్య పోలీసులకు నిజం చెప్పేసినట్టు, మనల్ని పోలీసులు పిచ్చ కుట్టుడు కొట్టినట్టు నాకు అదే ఆలోచన వచ్చిందే. అదే ఆలోచించుకుంటూ ఉన్నాను. మావయ్య, ఆ సత్య నిజం చెప్పదనేసి ఫణి అంత కన్ఫర్మ్ గా చెప్తున్నాడు కదా, మరి మీరెందుకు భయపడుతున్నారు? రండి వెళ్దాం. రండి నాన్న. రండి వెళ్దాం. పద నాన్న. అమ్మా త్రిపుర, ఏం కర్మమ్మా ఇది మనకి? నీకీ పరిస్థితి రావడం ఏంటి?
మనం ఎప్పుడు ఏ పని చేసినా నిజాయితీగా నిస్వార్థంగా చేస్తాం కదా, అలాంటిది ఇదెలా జరిగిందమ్మా? మామ్, వదిని ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేస్తాను. మీరేం బాధపడకండి. అక్క, నిన్నిలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందక్క. బాధపడకు గాయత్రి, అనంత్ గారు అంతా చూసుకుంటానంటున్నారు కదా. రండి. ఇప్పుడే వస్తానమ్మా. ఎస్ఐ గారు, మా కోడలు కానీ మేం కానీ ఎప్పుడూ అన్యాయంగా అక్రమంగా బిజినెస్ చేసిందే లేదు. మీరు పట్టుకున్నది కూడా నల్లధనం కాదు. అది నా కొడుకు కష్టార్జితం. మమ్మల్ని నమ్మండి ఎస్ఐ గారు, మా కోడల్ని వదిలిపెట్టండి. చూడండి మేడం, ఈ కేసులో మేమేం చేయలేం. ఇదంతా ఐటీ వాళ్ళ పరిధిలో ఉంది. మీరు వాళ్ళకి తగిన డాక్యుమెంట్స్, రిసీట్స్ ఇచ్చేస్తే త్రిపుర గారిని వదిలేస్తాం. ఏంటి ఫణి నాకు ఈ కర్మ? నేను జైల్లో ఉండడం ఏంటి? అనుకోకుండా ఇలా జరిగింది సత్య. సార్, ఎలాగైనా మాకు బయటకు వచ్చే మార్గం చెప్పండి సార్. ఇలాంటి కేసుల్లో పట్టుబడితే అంత త్వరగా బయటకు రాలేరు మేడం. ఈ విషయం మీ లాయర్ కూడా మీకు చెప్పే ఉంటారు కదా. చెప్పారు సార్. ఏమున్నా సరే కోర్టులో వాదించుకోవడమే. లేదంటే ఆ రిసిప్ట్స్, డాక్యుమెంట్స్ చూపిస్తే ఎలాంటి తప్పు మీ వైపు ఉండదు. అంతకు మించి మేమేం చేయలేం సార్. ఆ ఎస్ఐ ఏమన్నాడో విన్నావు కదా? నన్ను బయటికి తీసుకురావడం కష్టం అంటున్నాడు. నేను ఈ జైల్లోనే ఉండాల్సి వస్తే మీ అందరి గురించి నిజం చెప్పేస్తాను. ఈ సత్య, నన్ను వెంటనే బయటికి తీసుకొచ్చే మార్గం చూడండి. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండను. సత్య, నువ్వు తొందరపడకు. ఇదిగో, నిజం మాత్రం బయట పెట్టొద్దు. సరే, కావాలంటే నీకు ఇస్తానన్న దానికంటే ఎక్స్ట్రా డబ్బులు నేను ఇస్తాను. ఇస్తానంటున్నావు కానీ డబ్బులు మాత్రం నువ్వు నాకు ఇవ్వట్లేదు. నాకైతే జైల్లో నుంచి బయటికి రాగానే నా డబ్బులు నాకు కావాలి. ఖచ్చితంగా నీకు డబ్బులు ఇస్తాను. నా మాట నమ్ము సత్య. కానీ ఈ జైల్లో రోజుల తరబడి ఉండాలంటే నా వల్ల కాదు చెప్తున్నా. వెంటనే నన్ను బయటికి తీసుకురా. అలాగే డబ్బులు కూడా ఏర్పాటు చేసుకో. ఏంటమ్మా, ఏదో డబ్బులు అంటున్నావు, ఏమైంది? అది